విజయనగరం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. శుక్రవారం నాడు గజపతి నగరం, విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో యాత్ర సాగింది. సీఎం జగన్ ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ రెడ్డి చొక్కాలు మడత పెడితే తాము కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని హెచ్చరించారు. శంఖారావ యాత్రకు టీడీపీ, జనసేన నేతల నుంచి భారీ స్పందన లభించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగాయి. శుక్రవారం రోజు నెల్లిమర్ల, విజయనగరం, గజపతి నగరాల్లో శంఖారావ సభల్లో పాల్గొన్నారు. సీఎం జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. బూమ్ బూమ్ బ్యాచ్ చొక్కాలు మడత పెడితే తాము కుర్చీలు మడత పెట్టడమే అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో మద్య నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్ ఇప్పుడేమని అడుగుతారు అంటూ నిలదీశారు. ఏపీలో ఉన్న వైసీపీ బ్యాచ్ అంతా బ్లేడ్ బ్యాచ్ అని విమర్శించారు. జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపిచ్చారు. ఆ భూమ్ భూమ్ బ్యాచ్ కి చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునేదానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం, జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం, రెడీనా? వదులుతామా ఈ జగన్ ని? రాజధాని ఫైల్ సినిమా చూస్తే సీఎం జగన్ హడలిపోతున్నారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని చెప్పిన జగన్ ఎన్నికల తర్వాత మాట మార్చారన్నారు. అమరావతిని నాశనం చేయటమే ఎజెండాగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పిన జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక్క ఇటుకైనా వేశారా అని ప్రశ్నించారు. అమరావతిని నాశనం చేసి మరో 2 ఏళ్ల పాటు హైదరాబాద్ తో కులుకుతామని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. రాజధానుల పేరుతో డ్రామాలు ఆడే సీఎం జగన్ ని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా, బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్. అంతేకాదు, ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు? ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు? సైకో జగన్. అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు? 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నాడు. ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను అడుగుతున్నా, 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా? ఒక్క ఇటుకనే వేసిందా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించిందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాలా. ఇప్పుడు ఏకంగా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి
మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట. అంటే రాజధాని మీరు కట్టలేరు, ఉన్న రాజధాని చెడగొడతారు, మళ్ళీ హైదరాబాదే రాజధానిగా ఉండాలంటారు. ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కి యాత్ర టు సినిమా కావాలి కానీ ఈ రాజధాని ఫైల్స్ వద్దంట. ఈ యాత్ర టు సినిమా ఇప్పటికీ వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోతాం మనందరం చూసాం. ఈ సైకో జగన్ చూస్తే నాకే నవ్వేస్తుంది. రాజధాని ఫైల్స్ ఆడుతున్న థియేటర్లందరికీ అన్నిటి దగ్గరికి పోలీసులు పంపించి లాక్ ఏమన్నాడంట. ఎంత పెరుకోడో ఒకసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలనలో మద్యాన్ని ప్రభుత్వం అమ్మటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మద్యం అమ్మకాలకు ప్రభుత్వాధికారులను నియమించి టార్గెట్ పెడుతోందని లోకేష్ ఆరోపించారు. 5 ఏళ్లుగా ఆర్టీసీ ఛార్జీలను పెంచుకుంటూ వెళ్లారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదన్నారు. యువత నిలదీస్తారని పరదాలు కట్టుకుని సీఎం తిరుగుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవటమే లక్ష్యంగా జగన్ ముందుకు సాగుతున్నారని లోకేష్ విమర్శించారు. గత 5 సంవత్సరాలుగా కరెంటు ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి తెలుగింటి ఆడబడుచులు ఈ రోజు బాధపడుతున్నారు. జగన్ ఎప్పుడు వస్తాడా అని వెయిటింగ్. ఎందుకంటే ఆయనకే కరెంటు షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు. అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని తిరుగుతాడు. తల్లి ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఆయనకి ఇస్తారని. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలా. ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం. జగన్ యువత దగ్గరికి వెళ్దాం. వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖంగా అడుగుతున్నా. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇచ్చిందా? లేదు. ఉద్యోగాలు లేని డిఎస్సి, గ్రూప్ 1 గ్రూప్ 2 లేదు. 6,500 కానిస్టేబుల్ పోస్టులు లేవు. అసలు నువ్వు ఎక్కడ కంపడతావా? కర్ర తీసుకుని తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తున్నా. సీఎం జగన్ ఒక స్కామ్ స్టార్ అంటూ లోకేష్ సెటర్లు వేశారు. సెంటు స్థలాల పేరుతో 7,000 కోట్లు, లెవెలింగ్ పేరుతో 2,000 కోట్లు దోచేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ నుంచి డబ్బులు వసూలు చేసి వాటితో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అంటే నిప్పు లాంటి వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి అవినీతి మరక అంటించాలంటే కుదిరే పని కాదన్నారు. చంద్రబాబు నాయుడు రేంజ్ పోలవరం అయితే జగన్ రేంజ్ పిల్లకాలువలే అన్నారు. చంద్రబాబు అంటే గుర్తుకొచ్చేది కియా అని, జగన్ అంటే గుర్తుకొచ్చేది కోడికత్తి అంటూ ఎద్దేవా చేశారు. జగన్ ఓ ప్రిజనరీ పక్షి అంటూ లోకేష్ సెటైర్లు వేశారు. అంటే అవినీతి స్టార్. ఆయన ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుందండి. నిరుపేద కుటుంబాలకి ఇల్లే కాదు, ఏకంగా పట్టణాలే కట్టిస్తానని ఆనాడు చెప్పాడు. సెంటు స్థలాల పేరుతో 7,700 కోట్ల రూపాయలు దొబ్బేశారు. లెవెలింగ్ పేరుతో ఇంకొక 2,200 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దొబ్బేసింది. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ డబ్బులతో నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. జగన్ కి మధ్యన భయం పట్టుకుంది. రాత్రి కళలు కూడా చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నాడు. ఆయనకి ఇంకా నా జోలికి రాలేదు లేనా, చంద్రబాబు గారే కనపడతారు. అందుకే అర్ధరాత్రి పోలీస్ సోదరులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆనాడు ఏమన్నారు? 3,000 కోట్ల కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. జగన్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అవినీతి మరక అంటించడానికి ప్రయత్నించారు. కానీ జగన్ కు ఒక విషయం అర్థం అవట్లా. బాబు గారు అంటే ఒక నిప్పులాగా బతికిన వ్యక్తి. మీరు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే ఆయన చేసిన మంచి పనులు బయటపడినాయి. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన మంచి పనులు, ఆయన వల్ల బాగుపడిన తెలుగు జాతి బయటికి వచ్చి ఆయనకి అండగా నిలబడినాయి. అసలు బాబు గారిదంటే పోలవరం రేంజ్, ఈ సైకో జగన్ పిల్ల కాలువ రేంజ్. బాబు గారిని చూస్తే
కియా గుర్తొస్తుందండి, జగన్ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, బాబు గారిని చూస్తే అద్భుతమైన పరిశ్రమలు గుర్తొస్తాయి, జగన్ని చూస్తే బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ గుర్తొస్తుంది. బాబు గారంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైల్. బాబు గారు ముందు చూపిన విజనరీ, జగన్ జైలు వైపు చూసే ప్రిజనరీ. ఇది ఈ రెండు నాయకుల మధ్యన ఉన్న తేడా. ఇక తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు లోకేష్. తనకు అక్కా చెల్లెళ్లు లేరని అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది కుటుంబ సభ్యులు ఇవ్వటం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ఉద్దేశమన్నారు. వైసీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ప్రవేశపెట్టిన అక్రమ కేసులన్నింటినీ గుర్తుపెట్టుకుంటామని, టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి విజయనగరం జిల్లాలో అరెస్టు చేసే దమ్ముందా అని లోకేష్ సవాల్ విసిరారు. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్నా తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్కా చెల్లెలు అన్నా తమ్ముడు నాకు ఇచ్చారు. మనందరం ఒక కుటుంబం, కలిసికట్టుగా ముందరికెళ్లాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం. 2019 నుంచి 24 వరకు ఈ ఉన్న సైకో ప్రభుత్వం మన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మన పైన అన్ని రకాల అయిన కేసులు పెట్టారు. నా పైన 22 కేసులు పెట్టారు. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. నా పైన ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. కానీ ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో ఉంది. నేను వాళ్ళని వదిలిపెట్టను, వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించేదానికి నేను వెనకాడనని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. అందుకే అనుకుంటా ఈరోజు ఎర్ర బుక్ చూస్తే వాళ్ళందరికీ ఉచ్చబడుతుంది. ఇక్కడ మీకు విషయం తెలియాలి, ఊరూరు లోకేష్ ఎర్ర పుస్తకం చూపిస్తున్నాడు. మేము లోకేష్ ని అరెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ నా పైన జారీ చేయమని కోరుతున్నా. ఎందుకయ్యా వారెంట్? ఇదిగో గజపతి నగరంలో నేనే ఉన్నా, ఇక్కడ నిలబడుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నేను జీవితంలో ఒక తప్పు చేస్తుంటే ప్రజలకి చెప్పి నన్ను అరెస్ట్ చేయి. విజయనగరంలో నారా లోకేష్ ను వందలాది మంది డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా తమ కోడును వెళ్లపోసుకున్నారు. సీఎం జగన్ రెడ్డి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని కుదించి తమకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారికి లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామన్నారు. తెలుగు దేశ శంకర